11 సంవత్సరాలు నేనున్నా అంటున్న సుధీర్ గురించి ఒక ఏవి చూద్దాం. ఆరడుగుల అందగాడు, ఆరడుగుల ఆజానుబాహుడు, కలర్ మూన్ కంపెనీకి ఒక ఫ్రీలాన్సర్ గా పరిచయమై మొదటి డెవలపర్ గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ అటు కంపెనీకి ఇటు సుబ్బు సార్కి నేనున్నాను అంటూ శ్రీరాముడికి లక్ష్మణుడు ఎలానో అలాని అన్ని రకాలుగా డెవలప్మెంట్ లో, వర్క్ లో, ప్రొఫెషన్ గా, పర్సనల్ గా ఒక సోదరుడిలా నడుచుకొని ఈ రోజు కంపెనీకి 6 అడుగుల మూలస్తంభంగా నిలబడి తన CFOగా ఎదిగారు. తను ఎదగడమే కాకుండా తనని నమ్ముకున్న హైదరాబాద్ బ్రాంచ్ ని పైకి తీసుకువచ్చి కంపెనీ స్థాయి ఎదగడానికి తోడ్పడిన వారిలో మన సుధీర్ సారథి ముఖ్య పాత్ర. అలానే తన కఠోర దీక్ష, తన కష్టం, తన శ్రమకు గుర్తింపుగా ఇండియాలో ఉన్న టాప్ 40 బిజినెస్ మెన్ అవార్డ్స్ లో ఒకరిగా నిలిచారు. సుధీర్ గారు బయటికి గంభీరంగా కనిపించిన మనసు అంతకన్నా మెత్తగా వెన్నలా ఉంటుంది. తనని నమ్ముకున్న తన టీంని ప్రోత్సహించడంలో అన్నయ్యలా అండగా ఉండి తన మన అనే భేదం లేకుండా అందరికీ అండగా ధైర్యంగా ముందుండి నడిపించే నాయకుడు మన సుధీర్ గారు. కలర్ మూన్ కంపెనీలో ఇప్పటి వరకు ఎలా అయితే గుర్తింపు తెచ్చుకున్నారో ఇకపై కూడా అలానే ముందుండి నడిపిస్తారు అని ఆశిస్తూ కంగ్రాచులేషన్స్ మిస్టర్ సుధీర్ గారు. బాండింగ్ అనేది ఎవరికో చూపించాలని ఎవరు చేయకూడదు. సో ఇందాక మేము చెప్పినట్లు గంభీరంగా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. నిజంగా తిను వెన్నలాంటి పిల్లోడు. ఓకే, సో ఐ వాంట్ టు టెల్ ఓన్లీ వన్ థింగ్. షో ఆఫ్, అరే CEO దగ్గర షో ఆఫ్ చేయాలి, లేకపోతే ఇది చేయాలి అది చేయాలి అని కాకుండా కల్మషం లేక తనకు తనులా ఉండడమే నాకు నచ్చుతుంది. సో అదేదో మగధీర టైప్లో ఈ కనెక్షన్ అది చెప్పలేంది. సో ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. సుధీర్, ఒక చిన్న మాట. సో ఐ వాంట్ టు జస్ట్ టాక్ టు ఫ్యూ థింగ్స్ టు పీపుల్. గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. చలో, మా జర్నీ 2011 నుంచి స్టార్ట్ అయ్యింది. 2011 ఎండింగ్ నుంచి. సో ఇనీషియల్గా కలర్ మూన్ స్టార్టప్లో ఉన్నప్పుడు ఫ్రీలాన్సర్గా వర్క్ చేశాను అనమాట నేను. తర్వాత మా రిలేషన్ బాండింగ్ మరీ క్లోజ్ అయ్యి తర్వాత నేను ఫుల్ టైం ఎంప్లాయ్ అయ్యి తర్వాత స్కిల్ సెట్ కానీ, సో ఆయన నుంచి నా రిలేషన్ కానీ, నా నుంచి ఆ రిలేషన్ కానీ ఒక మంచి బాండింగ్ ఏర్పడి వైజాగ్లో హైదరాబాద్లో బ్రాంచ్ స్టార్ట్ చేసాం 2013 ఎండింగ్. సో అప్పటి నుంచి ఈరోజు వరకు డే బై డే మేము కలర్ మూన్ని హైట్స్కి తీసుకెళ్తూనే ఉన్నాం. ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఎంత హైట్స్కి వెళ్ళొచ్చు అనేది సుబ్బు సార్ ప్రతిరోజు ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. ఆయన హార్డ్ వర్క్ చేస్తూనే ఉన్నారు, పైకి తీసుకెళ్తూనే ఉన్నారు. మేము జస్ట్ సపోర్ట్ చేస్తున్నాం అంతే. సో హీ ఈజ్ ద మెయిన్ పిల్లర్. తర్వాత 15 years కంప్లీట్ చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. సో ఐ థింక్ మేము దేవుడు ఎలిజిబిలిటీ ఇస్తే 100th వరకు చేసుకుంటామని ఆశిస్తున్నాను. ఎస్, థ్యాంక్ యూ. ఎస్. సో ఫర్ సుధీర్ ఐ వాంట్ టు గివ్ లాంగ్ టర్మ్ లెజెండ్ అవార్డ్. ఒక చిన్న మాట, మా మాటలు ఎలాగుంటాయంటే చాలామందికి తెలీదు. ఫోన్ చేశాడు, సార్ బట్టలు కొనుక్కోవడానికి వచ్చాను సార్ అన్నాడు. ఇంకా లేట్ ఏంటి, నేను ఆల్రెడీ కొనేసుకున్నానంటే, అదే సార్ మన లైఫ్లో మనకు ఉన్న పండగ ఏమైనా ఉంది అంటే మన యానివర్సరీనే కదా సార్ అన్నాడు. ఇది మా సెలబ్రేషన్, అర్థమవుతుందా? వీ ఫీల్ ఇట్స్ అవర్ ఫెస్టివల్. ఐ కెన్ సే పండగ అని మనసులో తీసుకుంటే వస్తుంది, అర్థమవుతుందా? సో ఇది టిప్ టాప్గా మేబీ నేను 3 డ్రెస్సులు చేంజ్ చేశాను. మీరు చూస్తూ ఉంటారు, ఏదో చెల్లి పెళ్ళో, అక్క పెళ్ళో, తమ్ముడు పెళ్ళో 4 డ్రెస్సులు వేసుకొని మేము సూట్లు గిట్లు వేసుకుంటున్నాం అంటే ఇదే మా అసలైన పండగ. మీరే మా ఫ్యామిలీ మెంబర్స్. ఇలాగనే ఎప్పుడు చూస్తూ ఉంటాం, అలానే ఉంటాం. సో దిస్ ఈస్ ఫర్ యూ.